హాయ్, నా పేరు నందివెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇది ఫస్ట్ మెయిల్ రావడం. మెయిల్లో నాకు వశిష్ఠ్ నారాయణ ఇది అడిగారు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ పాపకి కార్టూన్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం అని చెప్పారు. సో ఇక్కడ నేను వాళ్ళ పాపకి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ ప్లస్ ఆయన పంపించిన వాళ్ళ పాప ఫోటో ఈ రెండు పెట్టుకొని వాళ్ళ అమ్మాయిని కార్టూన్ క్యారెక్టర్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ యానిమేషన్ వర్క్ చేసేటప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క మూవీకి, ప్రతి ఒక్క సీరియల్స్కి, అన్నిటికీ రిఫరెన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ నేను కొన్ని ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ క్యారెక్టర్స్ని వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ ప్లస్ వాళ్ళది డ్రా చేసిన కార్టూన్ క్యారెక్టర్. రెగ్యులర్గా కార్టూన్ క్యారెక్టర్స్ డ్రా చేయాలి అంటే ఇదే ప్రొసీజర్ చేస్తారు. అది యానిమల్ క్యారెక్టర్ అయినా, హ్యూమన్ బీయింగ్ కార్టూన్ క్యారెక్టర్స్ అయినా సరే రిఫరెన్స్ తీసుకుంటారు. రిఫరెన్స్ తీసుకొని ఈ రకంగా రిఫరెన్స్ ఉంటుంది. ఈ రిఫరెన్స్ తీసుకొని దీన్ని కార్టూన్ క్యారెక్టర్గా చేంజ్ చేస్తారు. సో ఇక్కడ నేను సేమ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఈ పాపకి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ తీసుకున్నాను, ప్రిన్సెస్ది, ప్లస్ పాప ఫోటో. ఈ పాప ఫోటో చూస్తూ దాంట్లో ఈ ప్రిన్సెస్ ఫీచర్స్ అటాచ్ చేసి పాపని కార్టూన్ క్యారెక్టర్గా చేస్తున్నాను. ఇక్కడ ఈ పాప పేరు అన్షి. పాపకి ఇష్టమైన క్యారెక్టర్ ఇది ప్రిన్సెస్, చిన్న బేబీ ప్రిన్సెస్ క్యారెక్టర్. మీరు కూడా మీ పిల్లలది కార్టూన్ క్యారెక్టర్స్, వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్గా డ్రా చేయాలి, ఇట్లా వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేయాలి అంటే ప్లీజ్ నాకు మెయిల్ చేయండి, కామెంట్స్ చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు మీ ఫొటోస్ పంపించండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి.